హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మహి మల్టీ క్రియేటివ్. నేను మీ మహినండి. ఈరోజు మేము బెంగాల్ సఫారీకి వెళ్తున్నాము. ఆఫీస్ తరపు నుంచి బస్సులు వేశారు, బెంగాల్ సఫారీకి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు మాకు అవకాశం వచ్చింది. మేము చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాం, వెళ్ళాలనుకుంటున్నాం, కానీ మాకు కుదరడం లేదు వెళ్ళటానికి. సో సెలవు తీసుకున్నప్పుడు ఊరికి వెళ్ళడం అయిపోతుంది, మళ్ళీ వచ్చిన వెంటనే ఇంకా ఆఫీస్కి వెళ్ళడం అయిపోతుంది. ఈయనకి మరి ఖాళీ లేక వెళ్ళడం అవ్వలేదు మాకు. కాకపోతే ఇక్కడ నుంచి వేరే దగ్గరికి షిఫ్ట్ అయ్యే లోపు ఇక్కడ ఒకసారి అయినా సరే బెంగాల్ సఫారీకి వెళ్ళాలి అనుకున్నాము. కాకపోతే ఇప్పుడు ఆఫీస్ తరపు నుంచి తీసుకెళ్లారు కాబట్టి మాకు లక్కీగా మాకు కలిసి వచ్చింది. ఇప్పుడు ఇక్కడికైతే వచ్చేసాము. ఇదే ఎంట్రన్స్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా వాల్ ఫొటోస్, ఇక్కడ కనిపించేవన్నీ ఇందులో కనిపిస్తాయి. ఈ జూలో ఇది ఓపెన్ జూ. ఇది ఎంట్రన్స్ గేటు. ఇక్కడ ఎంట్రన్స్ గేట్ దగ్గర ఎంట్రీ చేసుకొని లోపలికి అయితే మనం వెళ్ళాలి. మాకు ఆఫీస్ తరపు నుంచి వేశారు కాబట్టి బస్సులో మేము వచ్చాము. మీరు ఇక్కడ నార్మల్గా అయినా సరే బండి మీద అయినా సరే మనకి ఇక్కడ మేము ఉండే దగ్గర నుంచి బెంగాల్ సఫారీకి వెళ్ళడానికి ఎక్కువ దూరం అయితే కాదు. 1 అవర్ 1.5 అవర్ పట్టిద్ది వన్ సైడ్. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నారు కదండి, ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయంట. ఇక్కడ రేట్స్ కూడా ఉన్నాయి చూడండి. జూకి ఎంట్రన్స్లోకి వెళ్ళడానికి అయితే 50 రూపీస్ ఓన్లీ టికెట్. కాకపోతే లోపలికి ఎంట్రీ టికెట్ 50 రూపీస్. ఇక్కడ ఇవేమైనా సరే ఎక్కాలి అనేసి అంటే కాంబో సఫారీ అని చూడండి 200, అలాగే గ్రాండ్ సఫారీ 400. అవి ఏంటంటే మనకి కారులో తిప్పుతారు కదా, వాళ్ళు లోపల వాళ్ళకి తీసుకొని వెళ్తారు కదా, దానికోసం అయితే మాత్రంగా 400, 800 ఇలా ఉంటాయి టికెట్స్ అయితే మాత్రంగా. మేమైతే 400 టికెట్స్కి వెళ్ళాము. ఇది ఈ అడవి మొత్తం అంట 700 ఎకర్స్ ఉంటుందంటండి. 700 ఎకరాలు ఈ అడవి అంతా ఉంటుందని తెలిసింది మాకు. ఇదిగో ఎంట్రన్స్లో ఇలా ఈ పిక్ ఉంది చూడండి, పులి టైగర్ది ఇలా పెట్టారు. ఇక్కడ బెంగాల్కి ఫేమస్ ఏంటంటే బెంగాల్ టైగర్ అనే చెప్పుకోవచ్చు. ఒక విధంగా చూస్తే ఎక్కడైనా సరే బెంగాల్ టైగర్ అని అంటారు కదా, పెద్ద పులి అయితే మాత్రంగా బెంగాల్ టైగర్ అంటారు. ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాం మేము. ఇంకా బస్సు అయితే దిగిపోయాము. ఇప్పుడు క్యాబు ఎక్కడానికి వెళ్తున్నాము. లోపలికి మనం చూడాలి కదా, అడవి ఓపెన్ జూ అన్నారు కదా, యానిమల్స్ చూడడానికి అయితే లోపలికి కార్లు అయితే తీసుకెళ్తారు. ఇక్కడ కొన్ని కార్లు అయితే మాత్రంగా నాకు కనిపించాయి, లోపలికి వెళ్ళాయి. మన సివిల్ కార్లు అనుకుంటా, అవి కూడా అలౌ చేశారు. మరి దాని గురించి అయితే మేమైతే కన్సల్ట్ చేయలేదు. కాకపోతే నేనైతే సివిల్ కార్లు చూశాను. అక్కడ పనిచేసే వాళ్ళవో మరి ఏంటో తెలియదు, కానీ మన కార్లు అలౌ చేస్తారో అలౌ చేయరో అనేది మాత్రంగా తెలియదు. వాళ్ళకి అక్కడ క్యాబ్స్ ఉంటాయి. ఆ పాప చూడండి ఎంత హ్యాపీగా సఫారీకి వచ్చిందో, బాగా చూడాలి అనే ఆనందంగా ఉంది ఆ పాపకి. యానిమల్స్ అన్నీ చూడొచ్చు అని చెప్పి అందరూ వెళ్ళిపోతున్నారు. మేమైతే అక్కడ ఎంట్రన్స్లో ఫొటోస్ తీసుకొని ఉండిపోయాం. అందుకే ఫాస్ట్గా వెళ్తున్నాం. ఇక్కడైతే మెజరింగ్ స్కేల్ కూడా ఉందండి. మెజరింగ్ స్కేల్ దగ్గర కూడా ఫోటో అయితే వదలలేదు. ఇది లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ. ఇది ఇక్కడ టికెట్స్ ఉండే వాళ్ళకి మాత్రంగా ఎంట్రీ చేస్తారు. ఇదిగోండి ఇలాంటి క్యాబ్స్ ఉంటాయి లోపల. ఈ క్యాబ్స్ ఎక్కి మనం సఫారీ అంటే యానిమల్స్ చూడడానికి తీసుకెళ్తారు. ఈ క్యాబ్స్లో మనకి ఈ క్యాబ్స్ ఎక్కేటప్పుడు అయితే మాత్రంగా ఇదిగోండి ఇక్కడ సివిల్ కార్లు ఉన్నాయి కదా, మరి వీళ్ళే తీసుకొని వెళ్తారో లేకుంటే సివిల్ వన్ అక్కడ పెట్టారో తెలియదు, కానీ ఈ కార్స్ కూడా చిన్న కార్స్ కూడా వెళ్తాయి. ఇదిగోండి సైకిల్ రోపు పక్కన నుండి చిన్న వీడియో తీశాను, లాస్ట్ వరకు చూడండి. ఆ వీడియో మొత్తం కూడా ఉంటుంది. ఇలా క్యాబ్స్ ఉంటాయండి. ఇది 15 సీటర్ క్యాబో 20 సీట్ క్యాబో తెలీదు, 15 సీటర్ అనుకుంటా నేనైతే. కానీ మొత్తానికి 15 కంటే ఎక్కువ మందే మేము ఉన్నట్లు అనిపించింది నాకు. వీళ్ళు మనం లోపలికి ఎక్కినప్పుడే చెప్తారు, ఓపెన్ చేయకండి విండోస్, అవి గ్లాసెస్ ఓపెన్ చేయకండి అని చెప్పేసి. ఇదిగోండి ఇక్కడ టాయ్ ట్రైన్ కూడా ఉంది. ఈ టాయ్ ట్రైన్ ఏంటంటే లోపల మనం తిరిగి మొత్తం సఫారీ అంతా తిరిగి చూసుకొని వచ్చే తరువాత ఇక్కడ అంటే
మన యానిమల్స్ తిరగడానికి మాత్రంగానే క్యాబ్స్లో తీసుకొని వెళ్తారు యానిమల్స్ చూడడానికి. ఇక్కడ బర్డ్స్ అలాగే చిన్న చిన్నవి ఉంటాయి కదా కంగారో అవి, ఆ వాటిని మనం చూడడానికైతే మాత్రంగా నార్మల్గా అందులో టాయ్ ట్రైన్లో అలాగా దగ్గర దగ్గర రౌండ్స్ వేస్తారు. ముసలి వాళ్ళు లాంటి వాళ్ళు ఉంటే చూడలేరు కనుక ఆ వాటి చుట్టూ రోడ్స్ ఉంటాయి కాబట్టి వేస్తారు. ఇగోండి జింకలు అయితే మాత్రంగా ఫస్ట్ మాకు కనిపించాయి. చూడండి చాలా ఎక్కువ జింకలు ఉన్నాయి. కాకపోతే ఫాస్ట్గా అదిగోండి చూడండి. లోపల మేము ఉన్నాం కదా, అద్దం ఉంది కాబట్టి అద్దం అయితే ఓపెన్ చేయలేదు. చాలా భయం వేసింది, ఎందుకంటే ఎక్కడ ఏమైనా అటాక్ చేస్తాయా అని చెప్పి భయం అయితే వేసింది. అందుకనే ఓపెన్ చేయలేదు. ఒక్క దగ్గర మాత్రంగా కొంచెం డేర్ చేసాం ఓపెన్ చేయడానికి. ఇలా ఓపెన్ చేసి మళ్ళీ వెంటనే బంద్ చేసేసాము గ్లాస్ అయితే మాత్రంగా. ఎందుకంటే మన భయం కూడా మనకు ఉంటుంది కదా. ఇదంతా అడవిలో కూడా రూట్ అయితే చూడండి ఎలా ఉంది. కొంచెం మట్టి రూట్ అంతా మట్టిదేని రోడ్డు అంతా కూడా చూడండి ఎలా ఉందో. మొత్తం అంటే సిమెంట్లా ఉంది. సిమెంట్ ధూళి మొత్తం ఎగిరిపోతూ ఉండేది. గ్లాస్ అయితే పాడైపోయేది, మొత్తం దుమ్ము పట్టేసింది. అందుకని వీడియో కూడా సరిగ్గా వచ్చేది కాదు. వీటికి ఏంటంటే ఇంకా మనము జింకలన్నీ చూసేసాం కదా, జింకలు ఇంకా ముందుకు వెళ్తే ఇంకొన్ని జింకలు కనిపించాయి. వీటికి బౌండరీస్ ఉంటాయి, ఒక్కొక్క బౌండరీలో ఒక్కొక్కటి. కాకపోతే వాటిని బంధించి పెట్టరు. ఇక్కడ చూడండి ఎలుగుబంట్లు ఉండేది ఏరియాకి వచ్చేసాం మనము. జింకలు వెళ్ళిపోయాయి. జింకలు అయితే చాలా ఎక్కువ కనిపించాయి. కాకపోతే నేను ఒక్క వీడియోనే పెట్టగలిగాను, ఎందుకంటే ఇప్పటికే వీడియో లెంగ్తీగా చాలా ఎక్కువ అయిపోయింది. అందుకని చెప్పేసి నేను ఇలా పెట్టాను. ఇది మనము అలా చూస్తూ ఉండాలి, ఎక్కడ ఏం కనిపిస్తాయో తెలియదు. మనం కన్నురెప్ప ఆర్పకుండా చూసుకుంటూ ఉంటే మనకి కనిపించేటివి కనిపిస్తాయి. చాలామంది వరకు అలానే చూసేవారు. ఎలుగుబంటి అయితే మాత్రంగా ఓపెన్గా చాలా దీనిగా కనిపించింది. కాకపోతే వీడియో తీయడానికి అయితే కొంచెం ఇబ్బంది అయింది. అప్పటికే దుమ్మితో గ్లాస్ అంతా ఫుల్ అయిపోయి వీడియో అయితే బ్లర్గా వచ్చేసింది. ఏమీ సరిగ్గా రాలేదు. చూడండి పొగలాగా ఉంది. బయట కూడా పొగలాగే అనిపించింది. అదిగోండి ఎలుగుబంటి వెళ్తుంది చూడండి, చిన్నదే. అదిగోండి చూడండి. కాకపోతే దగ్గర నుంచి ఓపెన్గా చూసేసరికి చాలా భయం వేసింది. కాకపోతే బాగుంది కూడా. అలా అంటే ఫస్ట్ టైం కదా చూడడం. అదిగోండి లోపల కూడా ఉన్నాయి ఎలుగుబంట్లు. ఇదంతా అడవి కదా, మరి వాళ్ళకి ఏమో అలవాటు. ఇక్కడ బౌండరీస్ లాగా మొత్తం అంటే ఒకరి రాజ్యం నుంచి ఇంకొకరు వెళ్ళకూడదు అని చెప్పి అన్నట్లుగా మొత్తం వాటికి గ్రిల్స్తో బంద్ చేసేసారు. ఒక ఏరియా నుంచి ఇంకొకటి రాకుండా ఉండడం కోసం వాటి దగ్గర మెయిన్ దగ్గర గేటు కూడా పెట్టారు. ఆ గేట్ నుంచి మనము లోపలికి అంటే వేరే దగ్గరికి వెళ్ళాలి, వేరే చూడడానికి. చూడండి ఇక్కడ కూడా పులిలు ఉన్నాయి. బయటకంటే ఇవే ప్రశాంతంగా ఉన్నాయేమో అని చెప్పి, ఎందుకంటే అడవి అంత ప్రశాంతంగా ఉంది. బయట మనకి ఎన్ని సౌండ్స్, వాహనాల సౌండ్స్ కానీ, డీజే సౌండ్స్ కానీ, లేకపోతే పొల్యూషన్ కానీ చాలా ఎక్కువ ఉంటుంది. అదే అడవిలోనైతే మాత్రం ప్రశాంతంగా ఉందండి. అసలు ఏమీ లేదు. ఇక్కడ ఎలిఫెంట్స్ ఉంటాయని చెప్పారు. కాకపోతే మేము వెళ్ళే టైంకి ఎలిఫెంట్ అయితే ఒక్కటి కూడా కనిపించలేదు. ఎలిఫెంట్స్ అక్కడే ఉంటాయి, ఎందుకంటే వాటర్ అక్కడ ఉంది చూడండి. ఓపెన్లో అయితే మాత్రంగా వెళ్ళలేమేమో, ఎందుకంటే యానిమల్స్ అటాక్ చేస్తాయేమో అనే భయం. ఇదిగోండి పులి దగ్గరికి అయితే మనం వచ్చేసాము. చూడండి పులి ఎలా నడుచుకొని వస్తుంది. ఆ కారు దగ్గర చూడండి, మీరు కనిపిస్తుంది చూడండి. ఆ కార్ని ఎంత బాగా స్మెల్ చూస్తుందో అది. కాకపోతే నాకు అనిపించింది అంత చిన్న కారు, వాళ్ళైతే దగ్గరలో ఉన్నారు కదా, ఏమైనా అటాక్ చేస్తే ఇంకేమైనా ఉందా అనిపించింది. అది కారు కదులుతుంటే అది కూడా వెంటపడేది కారు వెనుక. అది అక్కడి నుంచి దానికి అలవాటైందేమో మరి. అన్ని వాహనాల దగ్గర, అన్ని వెహికల్స్ దగ్గరికి కూడా వెళ్ళి ఫొటోస్ తీసుకోవడానికి అయితే మాత్రంగా, వీడియోస్ తీసుకోవడానికి అయితే మాత్రంగా బాగా కోఆపరేట్ చేసింది టైగర్ అయితే మాత్రంగా. అక్కడి నుంచి అంత చివరి నుంచి మేముండే వెహికల్ దగ్గరికి అయితే ఇప్పుడు వస్తుంది చూడండి. అందరికీ కూడా
వీలుగా ఉండే విధంగా ఫొటోస్ తీసుకోవడానికి, పిల్లలు చూసి ఆనందించడానికి వీలుగా ఈ పులి అయితే మాత్రంగా చాలా చక్కగా వచ్చింది. తీసుకోవడానికి స్టైల్స్ ఇస్తుంది చూడండి. అటు ఇటు అటు సైడ్ ఒకసారి ఇటు సైడ్ ఒకసారి తిప్పుకుంటూ, అది నోరు సాపుకుంటూ, పళ్ళు చూపించుకుంటూ, కోపంగా భయంకరంగా అన్ని విధాలుగా మాకైతే స్టిల్స్ ఇచ్చింది. పులి అయితే మాత్రంగా రియల్గా చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం నేను. కానీ వెళ్ళాలి అనుకున్నాం కదా, లాస్ట్కి అయితే మాత్రంగా మాకు ఆఫీస్ తరఫు నుంచి అయితే మాత్రంగా ఇన్విటేషన్ అయితే అందింది, చూడగలిగాం. ఇటు సైడ్ నుంచి అటు సైడ్ వెళ్ళిందండి. ఇప్పుడు అక్కడ వెహికల్ కనిపిస్తుంది కదా, ఆ వెహికల్కి అక్కడ కారుకి మధ్యలో ఒక టైగర్ ఉంది. కాకపోతే మాకైతే కనిపించింది, ఇప్పుడు వీడియోలో అయితే సరిగ్గా కనిపించలేదు, అదిగో చిన్నగా కనిపించింది. ఇప్పుడు ఈ టైగరే ఇటు సైడ్ వచ్చిందండి. ఇటు సైడ్ ఉండే వాళ్ళ కోసము వచ్చింది, వాళ్ళకి కూడా మరి కనిపించాలి కదా నేను అని సెలబ్రిటీ అయిపోయింది అక్కడ ఉండే టైగర్ అయితే మాత్రంగా. చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే దాన్ని రియల్గా చూసేసరికి అంత ఎప్పుడూ అంత దీనిగా అంత దగ్గర నుంచి చూడలేదు కదా. ఒక సైడ్ అయితే మాత్రంగా భయం వేస్తుంది, ఒక సైడ్ అయితే మాత్రంగా చూడాలనిపిస్తుంది. నాకైతే వీడియో ఏం తీసానో కూడా తెలీదు, నేను వీడియో సైడ్ అయితే మాత్రంగా చూడలేదు, టైగర్నే చూశాను. అలా ఎటు సైడ్ తీస్తున్నానో కూడా తెలీదు. లాస్ట్కి అయితే వీడియో మాత్రంగా బాగానే వచ్చింది, అందుకే కెమెరా అయితే మాత్రం ఇటు అటు కదిపేస్తున్నాను. చూడండి, మేము కూర్చునే వెహికల్ అయితే మాత్రంగా లాగిచ్చేశారు. అక్కడ కూర్చుంది కదా, అది ఇప్పుడు లెగిసి వస్తూ ఉంటే అప్పుడు భయం వేసింది నాకు. మా బస్సు వెంబటే పరిగెడుతుందేమో అని చెప్పి చూడండి ఎంత భయంకరంగా లేచిందో అసలు. చూసారు కదా, అది మా వెనకతలే వస్తుందనేసి అనుకున్నాం. మేమైతే లాస్ట్ని కూర్చున్నాం కాబట్టి మాకైతే మాత్రంగా చెమటలు పట్టాయి. కాకపోతే హ్యాపీ అనిపించింది. అది చూడండి ఎంత దీనిగా నమిలి తింటున్నట్లుగా యాక్టింగ్ చేసిందో. అలా పక్కకు వస్తూ మళ్ళీ ఇందాక ఫస్ట్ కారు దగ్గరికి వచ్చింది కదా, అదే కారు దగ్గరికి మళ్ళీ వెళ్ళి స్మెల్ చూస్తుంది చూడండి. ఆ కారు సైడ్కి తీసి పెట్టారు, మా వెహికల్కి రూట్ ఇచ్చారు వాళ్ళు, సైడ్కి తీసి పెట్టారు. ఆ లోపల ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటా అని అనిపించిందండి. ఒక్క క్షణంగా గుండె ఆగేంత పని అయింది నాకు. చూడండి, నేను చూపించాను కదా ఇందాక టైగరు కూర్చుంది, ఆ రెండు వెహికల్ మధ్య ఉంది అని చెప్పాను కదా, ఇదే టైగర్. ఆ టైగరు ఇక్కడ 2 టైగర్లు చూసాము. ఇప్పుడు ఆ టైగర్ కూడా వస్తుంది చూడండి దగ్గరికి. మీరు ఒక టైగర్ అనుకుంటారు, 2 ఒకేసారి చూస్తే మీకు తెలుస్తుంది 2 టైగర్లని. ఇదే అదే అనుకుంటారు. చూడండి, ఇది కూడా దీనికి బద్ధకం ఎక్కువైపోయింది, తిని అందుకనే కూర్చొని లెగలేదు. అదిగోండి ఆ టైగర్ చూశారు కదా, అది యాక్టివ్గా అటు ఇటు తిరుక్కొని ఫోటోకి పోజులు ఇచ్చుకొని వీడియోస్ తీయించుకొని వచ్చింది. ఆ టైగర్ చూడండి ఆ కారు వెంబట పడుతుంది. ఈ పులికి బాగా ఇప్పుడే తినేసి వచ్చినట్లుంది, చక్కగా కూర్చొని నిద్రకి రెడీ అవుతుంది. ఈ పులి అయితే మాత్రంగా తిని అరగడానికి కోసం చక్కగా తిరుగుతుంది. ఇది చాలా పెద్ద పులి అండి, చాలా పెద్దగా ఉంది. ఇక్కడ మీకు వీడియోలో చూస్తే చిన్నగా కనిపించిందేమో కానీ చాలా పెద్దగా ఉంది ఈ పులి. లోపల ఉండేవి కూడా చాలా పెద్దగా మంచిగా, అంటే ఎక్దమ్ క్లీన్గా ఉన్నాయి, చాలా మంచిగా ఉన్నాయి, కొత్తగా అంటే ఒక డాల్లా ఉన్నాయి, మట్టి దుమ్ము ధూళి ఏం లేకుండా. మేమైతే ఇంకా పులిలో అయితే చూసేసాము, ఇంకా యానిమల్సే కనిపించాయి, ఎక్కువగా ఏం కనిపించలేదు. ఎలుగుబంటి కనిపించింది, ఇంకా పులి కనిపించింది, ఇంకా జింకలు కనిపించాయి. ఇంకా వచ్చేసామండి, అదైతే విజిట్ చేసి వచ్చేసాము. 400కి అయితే అంతే దూరము తీసుకెళ్తారంట, 1 అవర్ తిప్పుతారు. 400 అయితే, అదే 200 అయితే హాఫ్ అవర్ తిప్పుతారు, 30 మినిట్స్, అరగంట వరకు. 200 అయితే, 400 అయితే 1 అవర్ అయితే మేము తిరిగేసాము. కాకపోతే అడవి మొత్తం అయితే తిప్పలేదు వాళ్ళు, ఎందుకంటే దాని మొత్తం తిప్పాలంటే చాలా వాళ్ళే తిరిగి ఉంటారో ఉండరో తెలీదు. 700 ఎకరాలు అంటే తక్కువ కాదు, మాటలు కాదు. ఇక్కడ దిగిన తర్వాత ఇటు సైడు బర్డ్స్ ఉంటాయని చెప్పి ఇక్కడ పెట్టారు. కంగారో అండ్ అడవి పిల్లి అంటాం కదా మనము, అడవి పిల్లి అలాంటివి ఏవేవో ఉంటాయని చెప్పి వెళ్ళాము. చూడండి ఇక్కడ బీర్స్ ఫొటోస్ కూడా ఉన్నాయి.
వాటిలో ఉండేవి ఉంటాయని చెప్పి ఇటు సైడ్ వెళ్ళాము. అడవి పిల్లి ఆ మధ్యలో కూర్చుందండి. మీకు కనిపించిందో లేదో తెలియదు కానీ అది ఆ మధ్యలో ఉంది కదా, ఆ చెక్క మధ్యలో మాత్రంగా కూర్చుంది ఆ పిల్లి అయితే. 2 పిల్లులు ఉన్నాయి. ఇక్కడ కూడా ఉంది. దాన్ని ఏమంటారో తెలియదు కానీ అది మాత్రంగా చాలా పెద్దగా ఉంది. ఇదైతే పిల్లి కాదు, నక్క ఏదో సంథింగ్ అలా ఉంది. కాకపోతే బయటికి అయితే మాత్రం రాలేదు. ఇక్కడ మంకీలు ఉన్నాయి చూడండి. మా ఇంటి దగ్గర ఇక్కడ మంకీలు చాలా ఎక్కువ. కాకపోతే ఇక్కడ వెరైటీ మంకీలు ఉన్నాయి, అడవి మంకీలు అంట. మరి అన్నీ అడవుల్లోనే ఉంటాయి కదా, ఇక్కడ మా దగ్గర ఉండేవి కూడా అలానే ఉంటాయి. కాకపోతే ఇది వెరైటీగా ఉన్నది ఈ మంకీ అండి. ఇక్కడ చూడండి, ఈ పక్కనే దాని పక్కనే ఇవైతే చాలా పొడవుగా ఉన్నాయి, చాలా పెద్దగా కాళ్ళు అవన్నీ ఉన్నాయి. వీటి మొత్తం ఎందుకో తెలియదు కానీ పసుపు అయితే వేసి ఉంచారు. పసుపు ఏంటో తెలియదు కానీ ఎల్లో కలర్లో ఉంది, మొత్తం చల్లారు. మరి ఎందుకో తెలియదు కానీ ఇవి చూడండి ఎంత పొడవుగా ఉన్నాయో, చాలా హైట్గా ఉన్నాయి. వాటి ముక్క అయితే వెరైటీగా ఉంది. వీడియోలో వచ్చేది మాత్రంగా ఈ ఒక్కటే కనిపించింది కానీ అటు సైడ్ ఇంకా కూర్చున్నాయండి, ఇంకొక 3 కూర్చున్నాయి. ఇక్కడ ఇదిగోండి ఇలా ఉంటుంది దాని ఫోటో. కాకపోతే నేను వీడియో అయితే ఫాస్ట్ పెట్టాను. అక్కడ నుంచి ఇంకా చిన్న చిన్న బర్డ్స్ ఉన్నాయి కదా, ఇక్కడైతే వైట్ జింకలు ఉన్నాయండి. వాటిని చూడడానికి వెళ్ళాము. ఇదిగోండి అక్కడ కూడా కంగారు ఉందండి. అక్కడైతే మాత్రంగా కంగారు ఉంది. కాకపోతే లాంగ్లో లోపలికి ఉంది కదా, కనిపించలేదు వీడియోలో. మేమైతే నార్మల్గా అయితే చూసాము. ఇక్కడ అంటే ఇంకా చిన్న చిన్నవి యానిమల్స్, చిన్న యానిమల్స్ అన్నీ కూడా ఇటు సైడ్ ఉన్నాయి. అడవి కోడి అది కూడా ఉన్నాయండి, అడవి కోళ్ళు ఇటు సైడ్. వీటిలన్నిటికి అయితే ఇవి అటాక్ చేయకుండా ఉండడం కోసం, సేఫ్టీ కోసం, మనకి సేఫ్టీ కోసం వీటిలన్నిటిని గ్రిల్స్తో లాక్ చేశారు. ఇవన్నీ గ్రిల్స్ లోపలే ఉన్నాయి. ఇదిగోండి చూడండి, నెమలి పికాక్స్ అయితే ఇక్కడ 2 ఉన్నాయండి. చూడండి ఇది వైట్గా ఉన్నది కదా, అది కూడా పికాకే. ఇటు సైడ్ కూడా ఒక పికాక్ ఉంది. ఇదిగోండి ఇవి చిలుకల్లో ఉన్నాయి, రామచిలుకలు అయితే మాత్రంగా కాదు, కాకపోతే అలా ఉన్నాయి. ఇవి కూడా ఏదో బర్డ్స్, వీటి నేమ్ అయితే నాకు తెలీదు. కాకపోతే చూడడం వరకు అయితే ఓకే. నేమ్స్ అక్కడ రాసి పెట్టారు, అవి అప్పుడే మాత్రంగానే చదివాను. ఇవిగోండి కొంగలు, ఇవి కొంగలేమో చేపల్ని నెత్తుకుంటున్నాయి ఆ వాటర్లో. వీటి కోసం చేపలు వేశారు అందులో, ఆ చేపలు నెత్తుక్కొని తింటున్నాయి అవి. ఈ కొంగకైతే ఒక చేప దొరికేసింది, అందుకనే సైడ్కి వచ్చేసింది గట్టుపైకి. మొత్తానికి ఇవన్నీ కూడా చిన్న చిన్న బర్డ్స్ అయితే మాత్రంగా ఉన్నాయండి. బాగా పెట్టారు, బాగా అనిపించింది. వీటన్నింటికంటే అలా టైగర్ చూసేటప్పుడు అయితే ఇంకా అంటే భయం అనిపించినా సరే చాలా బాగా అనిపించింది. అంటే రియల్గా చూసాము. ఇక్కడ బెంగాలీ సఫారీకి వస్తే మాత్రంగా తిన్నది అరగలేదు అనుకునే వాళ్ళకైతే మాత్రంగా ఇంకా బాగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే వాకింగ్ అయిపోతుంది, చాలా వరకు వాకింగ్ చేసుకోవచ్చు. అన్నీ చూసినట్లు ఉంటుంది, వాకింగ్ చేసినట్లు ఉంటుంది. మనకి ఎక్కడైతే అంటే అడవి అంతా చూపించి తీసుకొచ్చి ఎక్కడైతే కారు దింపారో మళ్ళీ అక్కడికే మనం చేరుకున్నాము. వీళ్ళు వచ్చారు మా కొలీగ్స్. కాకపోతే వీళ్ళైతే మాత్రం నాకు కామెంట్ చేస్తున్నారు, తెలుగులో చెప్పొద్దు హిందీలో చెప్పమని, బ్లాగ్స్ హిందీలో చెయ్యండి మేడం అని చెప్పి వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. ఇదిగోండి టాయ్ ట్రైన్ అన్నాను కదా, ఇలా తిప్పడానికి, లోపలంతా తిప్పడానికి టాయ్ ట్రైన్ తిప్పుతారు. ఇక్కడైతే మాత్రంగా మొసళ్ళు ఉంటాయని చెప్పారు, క్రోకోడైల్స్. ఇటు సైడ్ అయితే లేవండి, ఇటు సైడ్ కూడా లేవు, ఈ 2 పక్కల లేవు మొసళ్ళు అయితే. ఇది టాయ్ ట్రైన్ స్టేషను. అక్కడికి వెళ్ళి అక్కడ టికెట్ తీసుకొని ఆ టాయ్ ట్రైన్ అయితే మాత్రంగా ఎక్కి మనం తిరగవచ్చు. ఇక్కడ నుంచి వస్తే ఇక్కడ తినేటివి ఉన్నాయి, ఎవరికైనా ఆకలేస్తే ఇక్కడ కొనుక్కొని తినొచ్చు. ఆ పక్కనే టీ స్టాల్ ఉంది. అడ్వెంచర్ యాక్టివిటీస్ అయితే మాత్రంగా ఈ లోపల ఉన్నాయి. ఇటు సైడ్ వస్తే, ఈ లోపలికి వస్తే క్రోకోడైల్స్ కనిపించాయి. మొసళ్ళు చూడండి వైట్గా, అంటే ఆ మట్టిలోనే కలిసిపోయేవి. ఇగోండి ఈ గ్రిల్ పక్కనే ఉంది చూడండి వైట్గా. అక్కడ ఒక క్రోకోడైల్ ఉంది. ఇందులో మొత్తం 3 క్రోకోడైల్స్ ఉన్నాయి, 3 క్రోకోడైల్స్ ఉన్నాయి. మాకైతే కనిపించాయి. అందులో మట్టిలో ఉండడం వల్ల అయితే మాత్రంగా మాకే కష్టంగా కనిపించాయి. ఎక్కడున్నాయని వెతుక్కున్నాం మేమే.
ఇదిగోండి అడ్వెంచర్స్కి వచ్చేసాము. ఇటు సైడ్ అయితే ఇది చూడండి చాలా లాంగ్లో ఉంది, ఇక్కడ నుంచి అంత దూరంగా ఉంది. ఇక్కడ ఎక్కడి నుంచి అంటే ఎక్కడికి వెళ్ళినా సరే టికెట్సే, అన్ని టికెట్సే. అక్కడ తినే ఫుడ్ కూడా చాలా కాస్ట్ ఉందండి. ఒక్క డోనట్ 60 రూపీస్ అలా ఉంది. బయట అయితే 15 రూపీస్ ఉండే డోనట్ ఇక్కడ 60 రూపీస్ ఉందండి. అలా కాస్ట్ ఉంది. ఆ ప్రతి ఐటెం కూడా అలానే కాస్ట్ ఎక్కువగా ఉంది. ఇగోండి ఇక్కడ సైకిల్ రోప్కి వచ్చేది చూడండి. ఈ సైకిల్ రోప్ అయితే 200 టికెట్. ఆ చివరి నుంచి ఈ చివరికి అంతేనే. ఈ పాప అయితే సైకిల్ రోప్ చేసేటప్పుడు స్టార్టింగ్ అయితే బాగా పరిగెత్తుకుంటూ వెళ్ళింది. నేను చేస్తాను అనుకుని అక్కడ ఆగిపోయిందండి. చాలా భయం వేసింది ఆ పాపకంట, చాలా ఎక్కువ ఏడ్చింది. అప్పుడు తాడు సహాయంతో ఆ పాపని లాగారు. చెమటలు పట్టేసింది ఆ పాప. ఇంకా మా వాళ్ళు కూడా ఇది అడ్వెంచర్కి వెళ్ళారు. పైన చూడండి రెడీ అవుతున్నారు హెల్మెట్ అది పెట్టుకొని. వీళ్ళకైతే వాకింగ్దే, ఇంకా సైక్లింగ్ చేస్తానని అన్నారు. కానీ ఆ పిల్ల భయపడేసరికి నెక్స్ట్ వీళ్ళే అనుకుని మేము నిల్చున్నాము. కానీ ఆ పిల్ల భయపడేసరికి వీళ్ళైతే మాత్రం ఇంకా వెళ్ళం మమ్మీ మాకు కాళ్ళు అందవు అని చెప్పేసి ఇంకా ఆగిపోయారు. నేను కూడా వెళ్దాం అనుకున్నాను, కానీ ఆ పిల్ల భయపడేసరికి నేను భయపడతానేమో అని చెప్పి ఇంకా వెళ్ళలేదు నేనైతే. ఇగోండి ఈ పిల్లోడైతే చాలా భయపడ్డాడు. ఈ పిల్లోడికి అతను వచ్చి చెప్తున్నారు ఇలా చెయ్యి అలా చెయ్యని. వాళ్ళ మమ్మీ వాళ్ళు చెప్పినా సరే ఆ పిల్లోడు భయపడి బయటకు అయితే వచ్చేసాడు. ఇదైతే 150 రూపీస్ అండి టికెట్. అది అటు నుంచి అక్కడ హెల్మెట్లు వేసిన నుంచి ఇక్కడికి నడుచుకొని వచ్చి ఇక్కడి నుంచి ఇలా వీటిలో నుంచి రావాలి వీళ్ళు. వీళ్ళైతే మాత్రం బాగా చేశారు. మా పాప ముందుకు ఉండడం వల్ల, మా పాప ఫ్రంట్కి ఉండడం వల్ల బాబు అయితే మాత్రం ఈజీగా మేనేజ్ చేస్తాడు. ఇంకా వాళ్ళిద్దరూ బాగానే వచ్చేసారు. చాలా ఫాస్ట్గా అయితే మాత్రంగా వచ్చారు. అవి ఇటు అటు అవుతూ ఉంటే భయపడ్డారు కొంచెం. అంటే దూరంగా వెళ్ళిపోతూ ఉండేవి. బరువు తగిలేసరికి ఫ్రంట్ది దూరం వెళ్ళిపోతూ ఉండేది. కానీ బ్యాక్ ఉన్న మా బాబుకి ఏం అనిపించలేదట. ఫ్రంట్కు ఉన్న మా పాపకు మాత్రంగా దూరంగా వెళ్ళిపోతుండే మమ్మీ ఖాళీగా ఉండడం వల్ల అని చెప్పింది. కానీ ఎలా అయినా సరే వాళ్ళు బాగానే చేశారు. లాస్ట్కి అయితే వచ్చేసారు. చేసి ఇంకా దిగి చాలా బాగా అనిపించింది మమ్మీ అనేసి మాత్రంగా చెప్పారు వాళ్ళు. సరే ఇది ఎక్కిద్దాం అని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. రోప్ సిస్టమ్ దగ్గరికి అడ్వెంచర్ దగ్గరికి తీసుకొని వెళ్ళాం, కానీ అక్కడేమో ఇంకా వద్దని చెప్పేసి ఏమో మధ్యలో భయపడితే మళ్ళీ అది రోప్ కదా, మధ్యలో ఏమో ఉండదు, కింద ఏమో ఉండదు, భయపడితే మళ్ళీ పిల్లలు కదా అని చెప్పేసి అది ఎక్కించలేదు, అది చేపించలేదు. ఇదైతే చేపించాము, ఇక్కడే దగ్గరగా ఉన్నాం కదని చెప్పి ఇంకా అవన్నీ చేయించుకొని ఇక్కడికి వచ్చేసామండి. ఇక్కడ స్టిల్స్ మాత్రంగా ఫొటోస్కి పోజులు ఇచ్చుకొని, ఇక్కడైతే మాత్రంగా పార్క్ అంటే చాలా పెద్ద పార్క్ ఉందండి. పిల్లలకైతే అన్ని ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి, పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంది, విశాలంగా ఉంది పార్క్ అంటే మాత్రంగా. ఇంకా మేము ఆ పార్క్లో కొద్దిసేపు ఆడిపించి పిల్లల్ని తీసుకొచ్చాము. ఇడ్లీ మార్నింగ్ టిఫిన్ మిగిలిందండి, ఇడ్లీ పెట్టుకున్నాం. మార్నింగ్ ఇడ్లీ పెట్టుకుంటే అవి తినగా ఇంకా ఉంటే అవి తీసుకొచ్చేసాం. మధ్యలో పిల్లలకి ఆకలేస్తే తినిపించవచ్చు అని చెప్పేసి పొమోగ్రనేట్ కూడా తీసుకొచ్చి తినేసాము. ఇంకా అయిపోయింది మా ఫుడ్ ఆ రోజుకైతే. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా ఫుడ్ అది ప్రిపేర్ చేసుకున్నాం, మ్యాగీ చేసుకొని తినేసాం ఇంటికి వెళ్ళిన తర్వాత. ఇంకా వీళ్ళైతే మాత్రం చాలా ఎంజాయ్ చేశారు. పిల్లలు అయితే మాత్రంగా పెద్దవాళ్ళ కంటే పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారండి ఈ పార్కు, అలాగే యానిమల్స్ అన్నీ చూస్తూ. కాకపోతే తిన్నది మాత్రంగా బాగా అరిగిద్దండి అక్కడికి వెళ్ళారంటే మాత్రంగా. ఎందుకంటే అంతా ఇప్పుడు నేను చూపించిందంతా ఒక్క లోపల అడవి లోపల యానిమల్స్కి అని చూపించాను కదా, యానిమల్స్ ఉండేది మాత్రంగానే మేము కారులో వెళ్ళాము. మిగతాదంతా ఇప్పుడు చూపించేదంతా వాకింగేనండి, బాగా వాకింగ్ అయిపోద్ది. ఇదైతే చూడండి చాలా అటు సైడ్ కూడా స్లైడ్ చేయడానికి ఉంది, ఇటు సైడ్ లోపల నుంచి కూడా రావడానికి ఉంది. చాలా ఎంజాయ్గా అనిపించిందంట పిల్లలకి. ఫొటోస్ దిగడానికి కూడా చాలా బాగుంది, ఫోటోషూట్కి అయితే చాలా భలే ఉంటుంది. ఇక్కడ చూడండి జింకలు కూడా పెట్టారు ఇక్కడ కూర్చునేది బెంచ్కి. ఇంకా వీళ్ళిద్దరూ ఫోటోషూట్ చేసుకుంటున్నారు తండ్రి కొడుకు.
ఇంకా ఇదేనండి లాస్ట్. ఇంకా లాస్ట్కి వచ్చేసాము. అక్కడ ఫొటోస్ దిగి ఐ లవ్ బెంగాల్ సఫారీకి వచ్చేసాము. ఇదే అంటే ఎంట్రన్స్, ఇది లాస్ట్ ఇదేనండి. అంటే ఎంట్రన్స్కి వచ్చేసాము. ఇక్కడ నుంచి ఇంకా ఇంటికి వెళ్ళడానికి మాకు ఇచ్చే టైం కూడా అయిపోయింది. ఇటు సైడ్ ఇంకా బర్డ్స్ కూడా ఉన్నాయి. బర్డ్స్ అంటే అగోండి అక్కడ ఉన్నాయి కదా బటర్ఫ్లై, అవి అంటే ఫ్లవర్స్ గార్డెన్ ఎక్కువ ఉంది ఇక్కడ. గార్డెనింగ్ చాలా బాగుంది. అన్ని రకాల పువ్వులు కూడా ఇక్కడ ఉన్నట్లు అనిపించాయి. ఎందుకంటే చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే మాత్రమే చాలా బాగున్నాయి. ప్లాంట్స్కి చాలా బాగా అనిపించాయి. ఇంకా అయిపోయింది, మేము బయటకు అయితే వచ్చేసాము. బయటకు వచ్చేసి ఇంకా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.